హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు కెరీర్ గైడెన్స్, బాలలకు నీతి కథలు, మహనీయుల జీవిత చరిత్రలు ఇలా ఎన్నో ఉపయోగకరమైన వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఉపయోగాలు లేదా ప్రయోజనాలు పొందవలసిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సునీత విలియమ్స్ గారి బయోగ్రఫీని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈమె సునీత విలియమ్స్ అమెరికాకు చెందిన నావికాదళ అధికారిని, నాసా వ్యోమగామి. సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిని, నాసా వ్యోమగామి. అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ను నియమించి సాహసయాత్ర 14కు సభ్యురాలుగా చేశారు. తర్వాత ఆమె సాహసయాత్ర 15లో కూడా చేరారు. 1983లో విలియమ్స్ మేరీల్యాండ్లోని అన్నాపోలిస్లోని యుఎస్ నేవల్ అకాడమీలో ప్రవేశించారు. ఆమె 1987లో నేవల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తర్వాత జూలై 1989లో ఆమె యుద్ధ హెలికాప్టర్ శిక్షణను పూర్తి చేశారు. పర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహక కార్యక్రమాల్లో ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతాలపై నో-ఫ్లై జోన్ల స్థాపనలో, అలాగే 1992లో మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాల్లో ఈవిడ పాల్గొన్నారు. ఇంకా ఆమె బయోగ్రఫీ టూకీగా చూద్దాం. జననం సెప్టెంబర్ 19, 1965. ప్రస్తుత ఆమె వయస్సు 59 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశం యూక్లిడ్, ఓహియో, యుఎస్. ఇంకా ఆమె వృత్తి టెస్ట్ పైలట్. ఇంకా అంతరిక్ష జీవితం అయితే చూద్దాం. నాసా వ్యోమగామి. ర్యాంకు కెప్టెన్, యుఎస్ఎన్. అంతరిక్షంలో గడిపిన కాలం 321 రోజుల 17 గంటల 15 నిమిషాలు. ఎంపిక నాసా వ్యోమగామి, వర్గం 17. మొత్తం ఈవీఏలు 7. మొత్తం ఈవీఏ సమయం 50 గంటల 40 నిమిషాలు. ప్రస్తుతం ఆమె మరో నాసా వ్యోమగామి బ్యారీ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. వీరు 2025లో తిరిగి భూమికి చేరుకొనున్నారు. 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్లో భాగంగా ఈ రోదసీ యాత్రను వారు చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు ప్రయాణం కావలసి ఉండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26న ఖరారు చేస్తూ నాసా ప్రకటించింది. మళ్ళీ మరోసారి వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 7న సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది. ఇంకా ఆమె జీవిత విశేషాలు చూద్దాం. సునీత అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్కి చెందినవారు. తల్లి బోని జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి ఉన్న 3 సంతానంలో సునీత చివరిది. ఆమె అమెరికాలోని నేవల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇంకా వ్యోమగామిగా ఆమె అనుభవాలు. తండ్రి సూచనతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరారు. నేవల్ ఏవియేటర్గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకున్నారు. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్క్రాఫ్ట్లపై 2770 విమాన ఫ్లైట్ అవర్స్ గంటల అనుభవం గడిపింది. నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్షయానంలో శిక్షణ తీసుకుంది. కల్పనా చావ్లా తరువాత
అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. అంతరిక్షంలో గడిపిన 322 రోజులలో ఒకరోజు కూడా వ్యాయామం మానలేదు. అంతరిక్ష మొదటి ప్రయాణంలో 6 నెలలు సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మతులు చేయడం వంటివి చేశారు. రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు జరిపారు. సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టారు. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ బృందంతో కలిసి పనిచేశారు. ఇంకా మరి ఆమెకు 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. ఈమె అంతేకాకుండా బోస్టన్ మారథాన్లో పాల్గొన్న మొదటి వ్యక్తి. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ 195 రోజులకు పైగా అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇంకా సునీత విలియమ్స్ గారి కుటుంబం. సునీత విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్ పాండ్యా. ఆయన భారతదేశంలోని గుజరాత్కు చెందినవారు. తల్లి బోని జలోకర్ పాండ్యా స్లోవేకియాకు చెందినవారు. సునీతకు 1 ఏడాది వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యుఎస్ఏలోని బోస్టన్కు వలస వచ్చారు. సునీత విలియమ్స్కు అన్నయ్య జై థామస్ పాండ్యా, అక్క డయానా ఆన్ పాండ్యా ఉన్నారు. సునీత మైఖేల్ జేని వివాహం చేసుకున్నారు. ఆయన సునీత విలియమ్స్ క్లాస్మేట్స్. ప్రాథమిక విద్య. సునీత విలియమ్స్ మసాచ్యూసెట్స్లోని నీథమ్ హై స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీని అందుకున్నారు. ఇంకా ఆమె అంతరిక్ష ప్రయాణం చూద్దాం. 1987లో యుఎస్ నేవీలో చేరారు. 6 నెలల తాత్కాలిక నియామకం తర్వాత ఆమె ప్రాథమిక డైవింగ్ అధికారిగా నియమితులయ్యారు. సునీత విలియమ్స్ 1998లో అంతరిక్ష యాత్రలో శిక్షణ మొదలుపెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళ సునీత విలియమ్స్. వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. ఇంకా ఆమె సాధించిన విజయాలు చూద్దాం. సునీత విలియమ్స్ 1998 జూన్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు ఎంపికై అక్కడ శిక్షణ తీసుకున్నారు. సునీత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా 1998 మిషన్ STS-116, ఎక్స్పెడిషన్ 114, ఎక్స్పెడిషన్ 15, STS-117, సోయుజ్ TMAతో సహా 30 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. ఇంకా పద్మభూషణ్తో ఆమెకు సత్కారం ఏ మాదిరిగా జరిగిందో చూద్దాం. సునీత విలియమ్స్కు 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇదే కాకుండా ఆమె మానవతా సేవా పథకం, నేవీ అండ్ మెరైన్ కార్ప్ అచీవ్మెంట్ మెడల్, నేవీ కమాండేషన్ మెడల్ను అందుకున్నారు. మరి ఈ విధంగా ఈమె
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మరి సైంటిస్ట్గా, ఒక ఆస్ట్రోనట్గా పేరుగాంచారు. 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అయిన సునీత విలియమ్స్ గారు అక్కడే చిక్కుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్ ర్యాకెట్లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె బాగా బరువు తగ్గి ముఖం కూడా బక్కచిక్కిపోయిందని, బుగ్గలు కూడా లోపలికి వెళ్ళిపోయాయని తాజాగా విడుదలైన ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే సునీత విలియమ్స్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది. సునీత విలియమ్స్ ఆరోగ్యంపై వస్తున్న రకరకాల ఊహాగానాలను నాసా అధికారులు కొట్టిపారేశారు. ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితులను ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని నాసా తేల్చి చెప్పింది. వ్యోమగాములకు మెడికల్ టెస్టులు చేస్తారని స్పష్టం చేసింది. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నాసా స్పేస్ ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్ అధికారిక ప్రతినిధి జిమ్మీ రసెల్ వెల్లడించారు. ఐఎస్ఎస్కు వెళ్ళే సమయంలో పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న సునీత విలియమ్స్ అక్కడే చిక్కుకుపోవడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతిందని వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె బుగ్గలు లోపలికి వెళ్ళినట్లు ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందిస్తూ ఉన్నారు. ముందస్తు సన్నద్ధత లేకుండా సుదీర్ఘకాలం పాటు భారరహిత స్థితిలో గడపడం వల్ల ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడిందని కొన్ని మీడియా వార్తల్లో రావడంతో తాజాగా నాసా స్పందించింది. 8 రోజుల స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్కు వెళ్ళిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడికి వెళ్ళి 6 నెలలు దాటడంతో వైద్య నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ కాలం భారరహిత స్థితిలో ఉంటే వ్యోమగాములు కండరాల క్షీణత బారిన పడే అవకాశం ఉందని, అలాగే ఎముకల పటిష్టత కూడా తగ్గుతుందని, పోషకాల లేమి సమస్యలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై స్పష్టత లేదు. వారిద్దరిని వచ్చే ఏడాది అనగా 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ 2024 జూన్ 5వ తేదీన బోయింగ్ స్టార్లైన్ స్పేస్ షిప్లో ఐఎస్ఎస్కు వెళ్ళారు. ఆ తర్వాత స్టార్ లైనర్ స్పేస్ షిప్లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా వారి రాక ఆలస్యం అయింది. వారు 8 రోజుల తర్వాత భూమిపైకి రావాల్సి ఉన్నా అది వీలుపడలేదు. 2025 ఫిబ్రవరిలో వారిద్దరిని తిరిగి భూమికి వచ్చేందుకు స్పేస్ ఎక్స్కి చెందిన కార్గో వెర్షన్ని నాసా ప్రయోగించింది. మరి ఈ విధంగా సునీత విలియమ్స్ గారు ఒక వీరోచితంగా అంతరిక్షయానం చేశారు. మరి ఇలాంటి అనేక మంది ప్రముఖ వ్యక్తుల బయోగ్రఫీలు, వాళ్ళ జీవిత చరిత్రలు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.